ఇది ఐరన్ ప్లీట్స్ లెహంగా కుడదామని స్టార్ట్ చేశాను. ఇది వచ్చేసరికి చినాన్ ఫ్యాబ్రిక్. మనకి పట్టు ఫ్యాబ్రిక్స్‌కి అయితే ఇంకా బాగా వస్తుందనమాట. అవి కొంచెం స్టిఫ్‌గా ఉంటాయి కాబట్టి ప్లీట్స్ అనేవి మంచిగా నిలబడతాయి. ఇలా కుట్టినప్పుడు మనకి నేను చెప్పే చిన్న టిప్ ఏంటంటే, మీకు పైన ఏవైతే ప్లీట్స్ పెట్టుకున్నారో కింద కూడా సేమ్ అలాగే ప్లీట్స్ అనేవి పెట్టుకుని అప్పుడు ఐరన్ చేసుకుంటే మీకేంటంటే ఆ ప్లీట్స్ అనేవి అలా నిలబడతాయి. ఎందుకంటే మీరు పైనుండి కింద వరకు ఆ ప్లీట్ అనేది అలా సరి చేసుకుంటూ చేయాలి అంటే చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది. అదే కనుక ఇలా స్టిచ్ అనేది వేసుకున్నారనుకోండి, ఈ దగ్గర స్టిచ్ దగ్గర ఒకసారి ఆ పైన ఏవైతే కుచ్చులు పెట్టుకున్నామో ఆ రెండిట్ల దగ్గర రెండు కలిపి ఇలా పట్టుకుని లాగినట్లయితే మనకి ఆటోమేటిక్‌గా ప్లీట్స్ అనేవి ఫామ్ అయిపోతాయన్నమాట. అప్పుడు మీరు ఐరన్ అనేది చేసేయొచ్చు. చాలా ఈజీగా ఉంటుంది ఈ మెథడ్ అనేది ఫాలో అయితే. అలాగే మీలో ఎవరైనా ఇలాంటి టిప్స్ అనేవి ఫాలో అయ్యారా? అయితే ఎలా వర్కౌట్ అయిందని కూడా నాకు చెప్పండి కామెంట్స్‌లో. ఇదొచ్చేసరికి లెహెంగా అనేది చాలా బాగా వచ్చింది. నేను లాస్ట్‌లో క్లిప్స్ కూడా యాడ్ చేస్తాను చూడండి ఫుల్‌గా స్టిచ్ చేసేసిన తర్వాత. అండ్ మనకేంటంటే పట్టు బోర్డర్స్ ఉన్నప్పుడు ఇంకొంచెం ఎక్కువ వెయిట్ అనేది మనం దాని మీద ఉంచి ఐరన్ అనేది చేస్తే ప్లీట్స్ అనేవి బాగా మంచిగా వస్తాయన్నమాట. అండ్ మనం పెట్టుకున్నప్పుడు కూడా వీటికి కొన్ని ఫార్ములాస్ ఉంటాయన్నమాట. మెజర్మెంట్స్ బట్టి మనము ప్లీట్స్ అనేవి పెట్టుకుంటే మన నడుము కొలత ఏదైతే ఉందో దానికి ఎగ్జాక్ట్‌గా మ్యాచ్ అయ్యేలా వస్తాయి. అంటే ఒక 2, 3 టైమ్స్ కుట్టి ఇప్పడం ఇలాంటివి ఏమి ఉండకుండా మనకి మెజర్మెంట్స్ అనేవి ఉంటాయి. నేను నెక్స్ట్ ఏదైనా వీడియోలో షేర్ చేస్తాను. అండ్ మనకి ఒకవేళ మీరు ఎవరికైనా కొరియర్ చేయాలి అన్నప్పుడు ఈ స్టిచ్ అనేది కింద స్టిచ్ అనేది ఓపెన్ చేయకుండానే పంపించేసేయండి. వాళ్ళకి రీచ్ అయిన తర్వాత వాళ్ళు ఓపెన్ చేసుకుంటారు. ఎందుకంటే మీరు ఇప్పుడే అది ఓపెన్ చేస్తారనుకోండి పార్సెల్‌లు అవి నలిగిపోతూ ఉంటాయన్నమాట. ఇలా ఉంటుందన్నమాట ఓవరాల్ లుక్ అనేది. ఈ ప్లీట్స్ అయితే ఇంచుమించుగా 2, 3 వాషెస్ వరకు ఉంటాయి. ఎందుకంటే ఇది చినాన్ ఫ్యాబ్రిక్ కాబట్టి. అదే పట్టు అయితే ఇంకొంచెం ఎక్కువ ఉంటాయన్నమాట. అంటే ఎక్కువ డేసే ఉంటాయి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందనేది నాకు కామెంట్స్‌లో చెప్పండి. ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అలాగే మీకు ఇంకా ఏమైనా టిప్స్ కావాలి అంటే నన్ను కామెంట్స్‌లో అడగండి. థ్యాంక్ యూ.